హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నన్ను గుర్తుపట్టారా? పద్మజానండి. చాలా కాలం తర్వాత మళ్ళీ వచ్చాను కదా. సో మన ఈ శ్రావణ మాసం అనగానే గుర్తొచ్చేది మనకి అమ్మవారి పూజ. సో అమ్మవారి పూజని మేము కాలేజీలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో చూద్దామా. జనరల్గా ఈ రోజుల్లో ఆడపిల్లలు ఈ ట్రెడిషనల్ వేర్ చాలా తక్కువైపోయింది కదండి. కాకపోతే అందుకని మనం మన సంస్కృతి సాంప్రదాయాలని అండ్ మన కట్టుబొట్టుని ఇవన్నీ కూడా పిల్లలకు గుర్తు చేయాలి, వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంతో ఇలాగ ఎవ్రీ ఇయర్ మా కాలేజీలో ఈ అమ్మవారి పూజని కండక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. చాలా బాగా జరిపిస్తారండి. ఎంత బాగుంటుందంటే మీరే చూస్తున్నారు కదా. అమ్మవారిని చాలా చక్కగా అలంకరించి అందరూ మోడర్న్ మహాలక్ష్మిలాగా తయారయ్యి చక్కగా దీపారాధన చేసి ఆరాధిస్తాం అనమాట. అదేంటో మీరు కూడా చూడండి. మనందరికీ తెలిసినట్టుగానే మనం ఇంట్లో చేసేట్టుగానే ముందుగా ధూప దీపాలంకరణతో మొదలు పెడతాం అన్నమాట పూజ. చూస్తున్నారా? ట్రెడిషనల్ మ్యూజిక్ పెట్టు. अरे ये पहना आपको हमारे पहना इनको आपके ఆగ్రహ ఒక నిమిషం దచ్చుకున్నాను. ఇటు మేమందరం ఇటు తీసుకొని ఇప్పుడు అది చూపించింది. ఇంకా దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో ఉంది, తప్పకుండా చూస్తూ ఉండండి. కీప్ వాచింగ్. బాయ్, సీ యూ.